ఆంటీ వాళ్ళ అమ్మాయికి పెళ్ళంట. కబురు చెప్పింది. తొందరగా రెడీ అవ్వు, బయలుదేరాలి. చాలా దూరం వెళ్ళాలి, టైం లేదు. పెళ్ళా? ఎక్కడా? ఫంక్షన్ హాల్లో. చాలా దూరం వెళ్ళాలి, రెడీ అవ్వు. సరే అమ్మా, ఏ డ్రెస్ వేసుకోవాలి ఇప్పుడు నేను? అవును మరి, డ్రెస్, చెవులి, జ్యువెలరీ, దండలు అన్ని నేనే తీసి ఇవ్వాలా నీకు? ఇంకా నువ్వు చిన్న పిల్లవా? చాలా దూరం వెళ్ళాలి, ఏదోటి వేసుకొని రా. ప్రతిదానికి చాలా దూరం అంటున్నావు. నడిచి వెళ్ళాలా ఏంటి? నేనైతే నడిచి రాను. నీ మొఖం, ఆటోలో వెళ్ళాలి. ఆటో ఎక్కడానికి ఎందుకు అంత కంగారు? ఇక్కడ ఎక్కితే అక్కడ దింపేస్తుంది. దానికి చాలా దూరం అనాలా? నీ బొందే లేట్ అవుతుందని అంటున్నాను. అవునా? పెళ్లిలో అన్ని తిను, స్టైల్ గా నాకు అదొద్దు ఇదొద్దు అని అనకు. ఏమి రేపటి నుంచి ఇంట్లో అన్నం పెట్టవా? అన్ని తినంటున్నావు. ఎందుకు పెట్టినా? పెళ్లిలో వెరైటీలు ఇంట్లో దొరకవు కదా, అందుకే అన్ని తిను, వెరైటీలు ఉంటాయి అని చెప్తున్నాను. చాలా బాగుంది. ఇంట్లో ఉండవని అన్ని ఇప్పుడే తినమంటే ఎలా? సరేలే, నేను ఏది చెప్పినా నీకు లోపువే. సరేలే, పద వెళ్దాం. నేను రెడీ అవ్వద్దా? నువ్వు రెడీ అయిపోతే సరిపోద్దా? ఇలాగే వచ్చి అలా? సరే వెళ్ళి రెడీ అయ్యిరా. అమ్మా, ఈ డ్రెస్ వేసుకోవాలా? నీ ఇష్టం వచ్చింది వేసుకో. అబ్బా చెప్పమ్మా. సరే వెళ్ళు. అమ్మా, డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. అమ్మా, ఈ ఇయరింగ్స్ ఓకేనా? బానే ఉన్నాయి. ఇంకేమీ లేవా? బాగున్నాయి కదా, నేను ఇయే పెట్టుకుంటా. సరే. ఏంటో ఈ పిల్ల ఇంకా రెడీ అవ్వట్లేదు, టైం ఎంత చూస్తే ఎక్కువైపోతుంది. అమ్మా, ఫ్యాన్ లో రాసుకోవాలా, ఫౌండేషన్ రాసుకోవాలా? ఏదో రాసుకో, లేట్ అవుతుంది. అబ్బా చెప్పమ్మా. పేడలో రాసుకో. లేదు, నేను ఫౌండేషన్ రాసుకుంటా. ఈ పిల్లలకి ఏది నచ్చుతుందో తెలియదు, మనల్ని వచ్చి అడుగుతారు, వాళ్ళు రాసేసుకుంటారు. ఏదో రాసుకోవడం మానేసి వచ్చి మనల్ని అడుగుతారు. మనం ఏం చెప్పినా అది రివర్స్ లో వాళ్ళు చేస్తారు. ఇది పిల్లల నైజమే, పిల్లలది ఇది. అమ్మా, పౌడర్ రాసుకోవాలా, మేకప్ వేసుకోవాలా? మళ్ళీ నీకు ఈ డౌట్లు వచ్చాయా? పౌడర్ రాసుకో, నీట్ గా ఉంటుంది. లేదు, నేను మేకప్ వేసుకుంటా. ఏం పిల్లలో ఈ పౌడర్లు, మేకప్ లేకపోతే పిల్లలు ఉండరు, మేకప్ లేకపోతే పిల్లలు ఉండరు, ఫోన్ లేకపోయినా పిల్లలు ఉండరు. ఈ రోజుల్లో పిల్లలకి ఫోను, మేకప్ ఇది బాగా నేర్చుకున్నారు. అమ్మా, ఐలైనర్ రాసుకోవాలా, కాటికి రాసుకోవాలా? కాటికి రాసుకోమ్మా. లేదు, నేను రెండు రాసుకుంటా. అమ్మా, లాస్ట్ లిప్స్టిక్ రాసుకోవాలా? నేను ఈ చేత్తో కొట్టాలా, ఈ చేత్తో కొట్టాలా? నన్ను ఎందుకు కొడతావు? నేనేం చేస్తానని? ఎందుకు కొట్టాలా? తినడానికి వెళ్తున్నావా, లేకపోతే వాళ్ళు తినేసి పడేసిన ఎంగిలాకులు ఎత్తడానికి వెళ్తున్నావా నువ్వు? ఎంత మాట. మరి సరే, నేను రెడీ అయిపోయింది, పద. అదే ఎంగిలా వచ్చి తినడానికి వెళ్దాం, పద. సరే, పద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పటిదాకా చూసినందుకు, స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, మేమైతే చేస్తాము. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసేసుకోండి, వెళ్ళి చేసేసుకోండి. ఒక సబ్ కొట్టండి, లైక్ కూడా చేయండి వీడియో నచ్చితే. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి. ఓకే గైస్, బాయ్.